నరసరావుపేట పట్టణంలో జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం నిర్వహణ. ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని ఎస్ఎస్ఎన్ కళాశాలలో శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చదవడ అరవింద్ బాబు, జిల్లా విద్యాశాఖ అధికారిని చంద్రకళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో 84 ప్రాజెక్టులను సైన్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారని పేర్కొన్నారు. మానవ ప్రగతికి సైన్స్ ఎంతో దోహదం చేస్తుందని పేర్కొన్నారు. జనాభా కలిగినటువంటి దేశం. మరి అలా మనం చూసినప్పటికీ శాస్త్ర సాంకేతిక రంగంలో ఎందుకు వెనుకబడి ఉన్నాము అనే దాన్ని మనం అబ్జర్వ్ చేస్తూ మరి పిల్లల్ని చిన్నప్పటి నుంచే ప్రతి ఒక్కరిని కూడా సైంటిఫిక్ రంగం వైపు మలుస్తూ అత్యధికమైనటువంటి పిల్లల్ని మరి సైంటిస్టులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో మరి మన పాఠశాల స్థాయి నుంచి మీ అందరినీ కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఇంతకుముందు అంటే పిల్లలతో పాటు ఇప్పుడు టీచర్స్ ని కూడా ఎంకరేజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రోజు మరి పాఠశాల స్థాయి, మండల స్థాయి, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మరి ఎగ్జిబిషన్స్ ప్రదర్శించడానికి 84 ప్రాజెక్టులు ఇక్కడ పెట్టారు సార్. ఈసారి ఒక వినూత్నంగా మరి పుస్తకాలు చదివే అలవాటు అందరికీ తప్పుతుంది కాబట్టి మరి బుక్ రీడింగ్ అనేది ఎంత అంటే టెక్నాలజీ వచ్చినప్పటికీ కూడా